మనందరూ జగద్గురువైన పితామహ సుభాష్ పత్రి సార్‌కి, విశ్వానికి, సమస్త పరమ గురుమండలందరికీ కూడా ఆత్మనమన మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని నాకు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన శ్రీ రంగనాథ్ సార్‌కి, మరి లలిత మేడం గారికి, మన మహోత్తర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆత్మనమన తెలియపరుస్తున్నాం మాస్టర్స్. మరి ఈ జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లకి అందరికీ ఆత్మప్రణామాలు. మేడం ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మొన్న సండే శ్రీనివాస్ మాస్టర్ గారు ఇక్కడ విజయవాడ వచ్చారన్నమాట క్లాస్కి మానసారావరం. ఫుల్ డే క్లాస్ జరిగింది. అయితే మధ్యాహ్నం పూట ఏమైందంటే నేను సార్కి చిన్న విషయం చెప్పాను అనమాట. సార్ మన మహోత్తర ఫౌండేషన్ లో నేర్చుకోవడం ఎలాగో అని నేర్చుకోవాలని 8 పాయింట్స్ చెప్పారు చూసారా, ఆ టాపిక్ చెప్పండి సార్ అని చెప్పన్నానండి. అంటే పద్మావతి మేడం గారు ఆర్డర్ వేసాక చెప్పగట్టు ఉంటానా? అసలు ఎంత రెస్పాండ్ అయ్యారంటే మేడం అక్కడ అసలు ఆ టాపిక్ కి చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అందులో ఇట్లా జూమ్ క్లాస్ కంటే కూడా అవుట్ సైడ్ క్లాస్ లో ఇంకొంచెం వే ఆఫ్ టాకింగ్ కానీ అక్కడ సిచ్యువేషన్స్ కానీ ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. సో అందువల్ల భలే వచ్చింది క్లాస్. సెకండ్ హాఫ్ డే అంతా ఎక్కువ టైం ఆ పాయింట్ బాగా టచ్ అయ్యాయి అందరికి కూడా. ఓకే మేడం. అయితే మనం నిన్న మాస్టర్స్ భిన్నంగా ఆలోచించుకొని అందరం కూడా మరి నా అనుభవాలతో నేను పంచుకుంటూ మరి మీ అనుభవం కూడా అందులో ఉందా అని అందరూ కూడా పరిశీలించుకుందాం అని చెప్పి నేను చెప్పాను మాస్టర్స్. మరి ఒక చిన్న రీక్యాప్ నేను ఇస్తాను, ఏ పాయింట్స్ టచ్ చేసాము. ఒక 2 minutes. జీవితంలో కష్టాలు ఉండడం చాలా సహజమే, ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ బాధలు ఉండడమే అసహజం. కానీ కష్టం వచ్చినప్పుడే కదా మనం బాధపడతామండి. ఒట్టిగా బాధపడుతూ ఏం కూర్చోంగా ఏ సందర్భం లేనిది, ఏ సంఘటన జరగంది, ఉట్టిగా బాధపడుతూ కూర్చోం కదా ఎప్పటిదో గుర్తు చేసుకొని. అందువల్ల ఏంటంటే మనం జీవితంలో కష్టాలొస్తే మనం ఎలా స్వీకరిస్తున్నాం అనే దాన్ని కొత్తగా ఆలోచిద్దాము అనే విషయం తెలుసుకున్నామండి. మరి నేను, నాది, నా స్వంతం, శాశ్వతము ఇలాంటి ఆలోచనలే దుఃఖానికి మూలాలు అని ఇంకొక పాయింట్ చెప్పుకున్నామండి. మరంతే కదా, ఎప్పుడైనా సరే నేను, నాది, ఈ పని నేనే చేశాను, ఇందులో ఉన్న గ్రేట్‌నెస్ నాదే. మరి ఇప్పుడు చూడండి శ్రీనివాస్ మాస్టర్ గారు నేను చెప్పిన క్లాస్ చెప్పారు అని చెప్పి అనుకున్నా. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట సిట్యుయేషనల్‌గా. సార్‌కి వెంటనే మన మాటని అంగీకరించి చెప్పడం అనేది ఆ టైంలో మనల్ని ఎంతో ఆనందాన్నిస్తదండి. అంటే అక్కడ నేను చెప్తే సార్ చెప్పారు ఆ టాపిక్‌ని అని ఒక నేను అనే ఆనందం అండి. కానీ నేను అది అది ఆనందంగా మిగిలిపోయి సరదాగా వెళ్ళిపోతే ఓకే బానే ఉంటుంది గానీ, అక్కడ అహంకారం మనకి రాకూడదనే చిన్న విషయం అక్కడ ఉందండి. సో, అందువల్ల ఏంటంటే నాది, నా స్వంతం అంటూ ఇది శాశ్వతం అనే విషయాలకే మనం దుఃఖాన్ని మనం తెచ్చుకుంటాము అన్నారు. మరి ఇంక మూడో పాయింట్ ఏంటంటే ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం ఏంటి? పోల్చుకోవడము. చూడండి ఇవాళ నేను నా సొంత అనుభవం చెప్తా మాస్టర్స్. నిన్నే కదా మనం ఈ టాపిక్ చెప్పుకున్నాము. ఈ రోజున నాకొక సిట్యుయేషన్ ఏర్పడిందనమాట. రేపు వేమూరు అనే ఒక క్లాస్‌కి నేను పౌర్ణమి ధ్యానం క్లాస్ చెప్పేసనికి వెళ్ళాలి మాస్టర్స్. అయితే ఏమైంది, ముందు రోజు ఒక మాస్టర్ గారు అక్కడికి ఆల్రెడీ క్లాస్‌కి వెళ్ళున్నారు. ఆయన చాలా వెల్ మాస్టర్ అనమాట. సూపర్ మాస్టర్ గారాయన. ఓకే. ముందు రోజే ఆ మాస్టర్ గారు వెళ్లారు. మరి పక్క రోజు నేను గూడా వెళ్తున్నాను ఒక్కరోజు గ్యాప్‌తో. మరి ఆ మాస్టర్ చెప్పినంతగా నేను చెప్పగలనా అని ఒక్క క్షణం నన్ను నేను వేరే వాళ్ళతో పోల్చుకున్నాను మాస్టర్స్. పోల్చుకుని ఒక్క నిమిషం నన్ను నేను తక్కువ చేసుకున్నానేమో అనిపించింది. అదే క్షణం మళ్ళీ వెంటనే నేను రియలైజ్ అయ్యి, ఓకే. ఈ విషయమే గదా మనం పొద్దుగూకులు క్లాసుల్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరి ఆత్మస్థాయి వాళ్ళదే అని. మరి ఎందుకు ఇక్కడ నేను మళ్ళీ నన్ను నేను డౌన్ ఫాల్స్‌కెళ్ళిపోయి ఇంకొకరితో పోల్చుకున్నాను. అంటే అప్పుడు అర్థమైందనమాట. అందుకే నిరంతరం స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, ధ్యానం అవసరం అంటే ఇదే. మరలా ఈ విషయాన్ని నాకు జ్ఞప్తికి తీసుకురావడం కోసం ప్రతిరోజు గూడా ఏదో ఒక అనుభవాల్ని మనకిస్తూనే ఉంటారనే విషయం నేను తెలుసుకున్నానండి. వెంటనే ఆ యొక్క పోల్చుకునే విషయాన్ని తీసేసి ఓకే. ఎవరి సోల్ జర్నీ వాళ్ళది. నా ప్రయాణం నాది. ఆ మాస్టర్ ప్రయాణం ఆ మాస్టర్‌ది. సో, నేనెళ్తే మాస్టర్స్ నాతో ఏం చెప్పిస్తారో, అక్కడ వాళ్ళకి నా అవసరం ఎంతుందో వెళ్తే గాని తెలీదు కదా! అలాంటప్పుడు నేను వేరే వాళ్ళతో పోల్చుకోవటం ఎందుకు అని నేను రియలైజ్ అయ్యాను మాస్టర్స్. చూడండి అందువల్లే ఇప్పుడు నేను రియలైజ్ అయిన విషయాన్ని మన అందరితో ఇట్లా పంచుకున్నానండి. సజ్జన సాంగత్యంలో నేను పంచుకున్నా. ఇలా పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే నాలో అహంకారం ఏదన్నా ఉంటే పోతుందండి.
అప్పుడు అందరి ముందు ఒప్పుకోవాలన్నా కూడా అహంకారం ఒప్పుకోదండి. వాళ్ళని ఇంకేమైనా అనుకుంటారేమో, ఈ మేడం క్లాస్ చెప్పుద్ది, ఈమె కూడా క్లాస్ అంటే ఈ మేడం క్లాస్ చెప్పినా, ఏ సార్ క్లాస్ చెప్పినా అందరికీ అనుభవాలు వస్తూనే ఉంటాయి మాస్టర్స్. ఎవరికి వాళ్ళు ప్రతిరోజు కూడా మనల్ని చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే తప్ప, వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి రాదు అనే విషయమే ఉండదు. ఎందుకంటే ప్రతిసారి అన్నారన్నమాట. మరి నేనే ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా కొన్ని కొన్ని విషయాల్ని మరి ఏంటబ్బా! ఇట్లా నేను డౌన్ అవుతానా? నేను కూడా అందరికి ఇట్లా చెప్తుంటానే అన్నారంట. అందువల్ల ఏంటంటే, ప్రతి విషయాన్ని ఎరుకలో ఉంచుకోవాలని చెప్పే విషయం అందుకేనండి. ప్రతిరోజు చెక్ చేసుకో, నువ్వు పరిశీలించుకో, ఏం మాట్లాడుతావు, ఏం ఆలోచిస్తున్నావు అనేది ఇందుకోసమే అని నాకు ప్రాక్టికల్‌గా తెలియపరిచారు. సో, మనం ఎవరిని గూడా ఎవరితోనూ పోల్చుకోవద్దు మనల్ని. మనమే. మన ప్రయాణం ఏదో మనమే మాస్టర్స్. ఓకే. మరి ఇంకో పాయింట్ ఏంటే నేను మంచివాడిని. నాకు అంతే మంచి జరగాలి అన్న ఆరాటమే కూడా మంచిని మంచి అని గుర్తించకుండా చింతించేలా చేస్తుంది. ఇప్పుడేమవుతుంది ప్రతిసారి నేను మంచిదాన్ని, నేను మంచి పనులే చేస్తాను, నేను మంచిగా ఆలోచిస్తాను, నేను మంచినే చూస్తాను అని ఎప్పుడు చూసినా ఒక మంచి అనే ట్యాగ్ వేసుకొని నేను అందరితో మంచి అని అనిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం వల్ల నిరంతరం ఈ యొక్క మైండ్‌లో లోడ్ పెరిగిపోతుంది మాస్టర్స్. మరి మైండ్‌లో లోడ్ పెరిగిపోవడం వల్ల యువతలోళ్ళు మంచిగా అనిపించుకోవడం అనేది తర్వాత సంగతి. ముందు మనం అనారోగ్య పాలైపోతాం అన్నమాట. మనకున్న జ్ఞానం గూడా అంతరించిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటి మంచి లేదు, చెడు లేదు. అంతా అన్నీ మంచే, అన్నీ చెడే. ఏం లేదు. మనం అనుకుంటేనే తప్ప ఏదైనా సరే మంచి, చెడు అని మనం ఆపాదించుకుంటాము. అంతే తప్ప ప్రతి విషయంలోనూ మంచే ఉంది. మంచే మీరు ఆలోచించి మంచే తెలుసుకోండి తప్ప, ఇతరులతో అనిపించుకోవాలనే తాపత్రయం అనేది అవసరం లేదు. అక్కడ మళ్ళీ నేను, నాది అనే అహంకారం మరలా వచ్చేస్తుంది అనే విషయం చెప్పారండి. మరి ఇంకో పాయింట్ అంటే, మరి మర్చిపోయిన సత్యాన్ని గుర్తుంచుకోగలిగితే గనక, ప్రతి బాధ, ప్రతి సమస్య పురోగతికి అతిపెద్ద అద్భుత సోపానం అవుతుంది. చూడండి మర్చిపోయిన సత్యాన్ని గుర్తు చేసుకోగలిగితే గనక. అంటే మనం అంతకుముందు మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. సత్యమేంటో తెలుసుకున్నాము. మనం అందరం కూడా ఆత్మ స్వరూపాలం అనే సత్యం తెలుసుకున్నాము. కానీ మర్చిపోతూ ఉన్నాం మధ్య మధ్యలో. ఎప్పుడైతే మరలా మర్చిపోయిన విషయాన్ని మరలా గుర్తు చేసుకొని మనం అందరం కూడా సత్యంలో జీవిస్తున్నాము. మనందరం కూడా సత్య స్వరూపులం అని చెప్పి మన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, మన యొక్క ప్రయాణానికి, పురోగతికి అతి పెద్ద సోపానం అవుతుందని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇంకో పాయింట్ చూద్దాం. మరి మీపై మీకు స్వీయ ప్రేమ లేకపోవడమే మన కష్టాలకు అనర్థాలు. ముందు చూడండి మనల్ని మనం ప్రేమించి ఇప్పుడే చెప్పాం కదా! ఇంకొకరితో పోల్చుకోవటం వల్ల ఏంటి మనకి మనమే కించపరుచుకుంటూ ఉంటాం. మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం. నాకు వాళ్ళంత గొప్పతనం లేదు. నాకు వాళ్ళంత టాలెంట్ లేదు. వాళ్ళంత మెమరీ పవర్ లేదు. నేను వాళ్ళలాగా మాట్లాడలేను. నేను ఆవిడలాగా వంట చేయలేను. మరి ఆ మాస్టర్‌లాగా నేను క్లాస్ చెప్పలేను. ఏది కూడా ఇంకొకరితో పోల్చుకుంటూ మొదలుపెట్టామంటే జీవితానికి ఎన్ని జన్మలైనా సరే సరిపోదు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మరి స్వీయ ప్రేమ ఉండాలి. నిన్ను నువ్వు చక్కగా ప్రేమించుకో. నీలో ఉన్న గుణాల్ని, నీలో ఉన్న అవగుణాల్ని, నీలో ఏదైతే లేదో దాన్ని ప్రేమించు. నీలో ఏదైతే ఉందో గ్రేట్‌నెస్ దాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకో చివరాఖరికి అని చెప్పి తెలియపరుస్తున్నారండి. ఇంకో పాయింట్ చూద్దాము. అందరూ గూడా అనుకున్నట్టే జరగాలి, అనుకున్నట్టే ఉండాలి. అనుకోవడం ఒక రకమైన అజ్ఞానం, అనారోగ్యం. మరి ఇట్లా అనుకున్నప్పుడే గదండీ మనకి మరలా మన లోపల మన మనసులో అంతరంగంలో లోడ్ పెరిగిపోతూ ఉంది. అబ్బా! నేను ఎన్ని సార్లు ఏమనుకున్నా ఏం జరగదేంటి? ఎప్పుడు చూసినా నెగెటివే జరుగుతుంది. మరి నేను పాజిటివ్‌గానే ఆలోచిస్తాను కదా! ఎందుకిట్లా నాకు జరుగుతుంది? నాకే జరుగుతుందా? అందరి విషయాల్లోనూ అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుందా? అని అసలు ఉన్నదేమో చిన్న విషయము. ఆలోచనలేమో మరి తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. పోనీ ఏమన్నా ఉపయోగమా అంటే ఏ ఉపయోగం లేదు. మనల్ని మనం ఇంకా తక్కువ స్థాయిలో దిగజార్చుకొని మనకున్న జ్ఞానాన్నంతా కూడా ఇంకా నిరుపయోగం చేసుకుంటూ ఉంటామన్నమాట. అందువల్లేంటంటే, అందరూ అన్నీ అనుకున్నట్టే ఉండాలి అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఏది జరగాలో అది జరుగుతుంది. ఎలా అవ్వాలో అలా అవుతుంది. నా వంతు ధర్మంగా నేనేం చేయాలో అది చేస్తాను. మరి నా వంతు ధర్మంగా నేనేం ఆలోచించాలో నేనది ఆలోచిస్తాను. ఇప్పుడు మనం భిన్నంగా ఆలోచించాలని చెప్పి ప్రకృతి ఉమామహేష్ గారికి ఆయన రాసిన కొటేషన్ మనం చెప్పుకుంటున్నామండి. మరి ఆయన ఎంతో అద్భుతంగా రాశారు. మరి నాదైన శైలిలో, నాదైన అనుభవాలతో కూడి మరి నేను ఎంతవరకైతే చెప్పగలనో అంతవరకు మీ అందరికి చెప్పే ప్రయత్నం నేను చేస్తా. చెప్పే ప్రయత్నం చేయగలనే కానీ, మరి వీళ్ళందరికీ నేను చెప్పేది నచ్చుతుందా? అర్థమవుతుందా? అని దూరంగా ఆలోచిస్తూ కూర్చొని నాకు సబ్జెక్ట్ నేను చెప్పలేనండి. అంటే ఇక్కడ నేను చేసేదేంటంటే, నా ధర్మంగా,
నాకెంత వరకు నా పరిణతి ఉందో, నా ఆలోచన పరంగా నేను చెప్పే ప్రయత్నం చేయటం మాత్రమే నా ధర్మము. ఓకే మాస్టర్స్. మరి ఇంకొక పాయింట్ చూద్దాము. నీ ప్రస్తుత పరిస్థితికి, స్థితికి ఎవరిని కూడా నిందించవద్దు, విమర్శించవద్దు. మరి ఎవరిని ఏమన్నా కూడా నిన్ను నువ్వు అనుకున్నట్లే. చూడండి, మరి మనం అందరం కూడా దివ్యాత్మ స్వరూపులం అనుకున్నప్పుడు, మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు అటు నువ్వే, ఇటు నువ్వే. అందరి జీవులను నువ్వే ఉన్నావు. ప్రతి జీవిలోనూ నువ్వే ఉన్నావు. అన్నప్పుడు ఎదురువారిని తిట్టినా కూడా నిన్ను నువ్వు తిట్టుకున్నట్లే. ఆ విషయం నువ్వు గమనిస్తే ఎవరిని కూడా నిందించవు. ఒకవేళ నిన్నెవరైనా నిందించినా కూడా ఓకే. వాళ్ళలో కూడా నేనే ఉన్నాను కాబట్టి, వాళ్ళకి ఆ విషయం అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, నేను వాళ్ళని క్షమించి వేస్తున్నాను. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా అంత డీప్‌గా మనం ఆలోచించగలగాలి. ఎవరిని ఏమన్నా కూడా నిన్ను నువ్వు అనుకున్నట్లే అని భావించుకుంటే, ఏ విషయాన్ని కూడా ఎక్కువ తక్కువ ఆలోచించకుండా సరి సమాన భావనలో ఉండటం జరుగుతుందనమాట. ఓకే మాస్టర్స్. మరి ఈ బాధల పట్ల తెలియని ఇష్టం పోయినప్పుడే బాధలు పోవడం మొదలుపెడతాయి. చూడండి, ఇప్పుడు బాధలు వస్తూ ఉంటాయి. కష్టాలు వస్తూ ఉన్నప్పుడు మనం బాధపడతాం కదా! కానీ ఎప్పుడైతే మనం బాధపడము, కష్టం వస్తే రానియండి. నేను బాధపడను. ఓకే. వచ్చింది. దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అని నేను ప్రయత్నిస్తాను. అంతే తప్ప నేను ఈ బాధని వచ్చిందే అని బాధపడుతూ కూర్చోననే ఒక జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలని ఈ యొక్క విషయం మాస్టర్స్. మరి ఇంకొక పాయింట్ ఏంటో చూద్దామండి. మరి నాకు ఈ కష్టాలు వద్దు బాబోయ్ అని వెక్కి వెక్కి ఏడ్చినంత మాత్రాన బాధలు పోతాయా అండి? ఏమీ పోవు. ఇంకా ఎక్కువైపోతాయి. ఏడ్చి ఏడ్చి మన యొక్క అంతరంగంలో ఉన్న శక్తినంతా చేజార్చుకుంటూ ఉంటామనమాట. చక్కగా ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము, సజ్జన సాంగత్యం చేస్తాం. మళ్ళీ ఇంత అజ్ఞానంలో మనం పడిపోయి, మనం తెచ్చుకున్న శక్తినంతా మనం చేజార్చుకోవడం వల్ల మనకేమో కష్టాలు పోవాలి, ఇంకా ఏం చేస్తే కష్టాలు పోతాయని కష్టాలు పోయేదానికే ఆలోచన సరిపోతున్నాయి తప్ప, అసలు ఎందుకు కష్టాలొచ్చినియి? మరి మనం ఆత్మలోకాల నుంచి భూలోకంలోకొచ్చేటప్పుడు ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు, కన్నీళ్ళు అన్నీ కూడా మనం ఎంపిక చేసుకొని తెచ్చుకున్నవే కదా! మనం ఈ భూమండలంలో అన్నిటిని కూడా మనం అనుభవించి అనుభవించడం ద్వారా కావచ్చు కొన్ని కర్మలు. మరి కొన్ని కర్మలు ధ్యానంలో ప్రక్షాళన చేసుకోవటం వల్ల కావచ్చు. అవన్నీ మనం తెచ్చుకున్నవే కదా! మరి ఈ యొక్క కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్నీ కూడా మన గత జన్మల నుంచి మనం మోసుకొచ్చుకొని, ఆ యొక్క కర్మల్ని, ఆ కర్మ సంచయాన్ని మనం అనుభవించడం కోసం ఈ జన్మలో మనం తెచ్చుకుంటూ ఉంటాం. మరలా ఈ జన్మలో మనం పోగేసుకుంటూ ఉంటే, మరలా వచ్చే జన్మలో తీర్చుకుంటూ ఉండవలసిందే మై డియర్ మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, ఇటువంటి భావనలు ఎప్పుడైతే నీకొస్తాయో, నా కష్టాలు పోవట్లేదేంటి? నా కష్టాలు తీరట్లేదేంటి? ఎన్ని కష్టాలు వస్తూనే ఉంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఏం చేస్తే ఇయి మళ్ళీ రాకుండా ఉంటాయి అనే అజ్ఞానపు ఆలోచనల నుంచి మనం దూరం అయిపోతాము. అందుకే నువ్వు ధ్యానం చెయ్యి నాయనా. నీ అంతరంగ ప్రయాణం చెయ్యి నాయనా. నువ్వు వీలున్నంత వరకు మౌనంగా ఉండు. మరి మౌనంగా ఉండు అని చెప్పి అన్నాం కదా! కొంతమంది ఏం చేస్తారు, ఏమీ మాట్లాడకుండా సైగలతో అటు ఇటు తిరుగుతూ అట్లా చేస్తూ ఉంటారండి. ఓకే. వాళ్ళని మనమేం అనట్లేదండి. కాకపోతే ఇక్కడ పాయింట్ ప్రతిసారి ఏమన్నారంటే, నీ అంతరంగంలో మౌనం ఉన్నప్పుడు నీకు సరియైన సమయంలో నువ్వు మాట్లాడవు. సరియైన సమయంలో నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు. అంటే సమయానుభావంగా నువ్వు మౌనంగా ఉండమని చెప్పారు తప్ప, పూర్తిగా నోరు కట్టేసుకొని మరి నీ పూర్తిగా నోరు కట్టేసినప్పుడు ఏమవుతుంది? ఎవరన్నా అదే టైంలో మనకెక్కువ పరీక్షలు జరుగుతూ ఉంటాయండి. ఎవరైనా ఇంటికి రావడమో, ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడడమో, ఎవరైనా మనల్ని అడగాల్సిన సందర్భం ఆ యొక్క వ్యక్తులు రావడమో, అప్పుడే ఇంకా ఎక్కువ జరుగుతాయి ఈ రోజుల్లో కంటే కూడా. అప్పుడు మనమేం చేయాలంటే, మనం నేర్చుకోవాల్సిన మౌనం ఏంటంటే, ఆ సందర్భానికి ఒక్క ముక్కలో మాట్లాడామా అయిపోయిందా. అంటే ఇక్కడ లోడ్ ఉండకూడదు. మన నోట్లో నుంచి మనం మౌనం ఉంటున్నాం కానీ, మన బ్రెయిన్‌లో మనం అన్నీ గూడా స్టోర్ చేసుకుంటున్నాం. కానీ ఉపయోగమే లేదు ఆ మౌనానికి. అందువల్లే రమణ మహర్షుల వారు గూడా నువ్వు వీలున్నంత వరకు గూడా అంతరంగంగా మౌనంగా పాటిస్తూ, అట్లా నువ్వు సరియైన సమయానికి విధంగా నువ్వు సమర్థించుకో అని చెప్పారే తప్ప, ఇంక వేరే మనం ఆ విధంగా మనం తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అవునా అండి? ఎందుకంటే ఈ విషయంలో నా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఉందండి. కనీసం 1 ఇయర్ నుంచి నేను ఒక చాలా మంది అంటారు కదా! 40 రోజులు మౌనం అని, ఒక 1 మంత్ మౌనం అని. ఓకే. ట్రై చేసి చూద్దాము అని చెప్పి అనుకుంటున్నానండి. అనుకున్నప్పుడు ఏమవుతుంది, నాకర్థమైంది. అదే సమయంలోనే ఇటువంటి మన గురువుల స్పీచెస్ అన్ని వినటం వల్ల నాకర్థమైందండి. ఒక సరియైన మౌనం నేను చెయ్యాలి అంటే పూర్తిగా నోరు కట్టేసుకొని ఉంటేనే మౌనం కాదు. ఎంతవరకు నా ద్వారా మాట రావాలో అంతవరకు వస్తే కూడా అది కూడా సరియైన మౌనమే అని నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను మాస్టర్స్. ఇప్పుడు మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఏవేవో పనులుంటూ ఉంటాయి. ఆ పని చేసుకున్నామా? సైలెంట్‌గా ఉన్నామా?
ఆ పని చేసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళ మాస్టర్‌ల స్పీచెస్ వింటూ నేను వర్క్ చేసుకుంటూ ఉంటా మాస్టర్స్. ఎందుకంటే మన మైండ్ కూడా వేరే విధంగా వెళ్ళకుండా మనం చేసే పనిలో కూడా క్వాలిటీ పెరుగుతుందనమాట. సో, ఆ విధంగా మనం సరియైన మౌనాన్ని మనం పాటించాలి తప్ప, మరి సరియైన అవగాహన లేకుండా చేయకూడదు అని నేను తెలుసుకున్నాను. నా ప్రాక్టికల్‌గా నేను తెలుసుకున్నాననమాట. సో, ఇంకొక విషయం ఏంటంటే, మరి జరిగిన దాన్ని, జరగని దాన్ని, నచ్చని దానిని అవసరం లేకున్నా కూడా తిరిగి మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. దుఃఖం మళ్ళీ రావడానికి ఒకానొక మూల కారణము. ఏంటి గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాము. ఓకే. ఎప్పుడు వర్తమానంలో ఉండండి బాబు అంటుంటే, గతాన్ని ఎప్పుడో పట్టుకొని వేలాడుతూ ఉంటే, ఇంకా ఎప్పుడు నువ్వు వర్తమానంలో జీవించే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? అంటే ఓకే. నువ్వు ధ్యానంలో రాకముందు నువ్వు ఎన్నెన్నో అవమానాలు పడ్డావో, కష్టాలు పడ్డావో అవన్నీ నీకు గుర్తొస్తుండొచ్చు. గుర్తొస్తే వెంటనే నువ్వు కట్ చేసేసుకో. ఓకే. ఇయన్నీ అనుభవించేసాను. అయిపోయింది. ఆ కథ తీరిపోయింది. ఇప్పుడు నేను ధ్యాన సాధనలో ఉన్నాను. దేనికి బాధపడాలి? దేనికి బాధపడకూడదు? ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించగలగాలి? అని వీలున్నంత వరకు జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి అంతవరకే చేద్దాము. ఇంక గతంతో మనకేంటి? గతాన్ని మనం చెరిపివేద్దాము. గతంతో తెగతెంపులు చేసేసుకుందాము అనే భావన మనం పెంపొందించుకుంటూ ఉంటే, మన అంతరంగం ఎంతో శుద్ధవుతుందండి. ఎంతో తేలికవుతుంది. మరి బరువుగా చూడండి మనం జీరో మైండ్‌లో ఉండాలి. జీరో మైండ్‌లో ఉండాలి. శూన్య భావాలు మనం పెంపొందించుకోవాలి అంటే, మరి శూన్య భావాలు ఊరికే అంత తేలిగ్గా వచ్చేస్తాయండి? మరి ఎంత సాధన చేయాలి? నిరంతరం మరి వర్తమానంలో ఉండాలి అని అంటారు. మరి ఆ క్షణంలో జీవించు అని అనుకుంటూ ఉంటాము. మరి ప్రతిరోజు గూడా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. మరి ఈ ప్రయత్నాలు ప్రతిరోజు చేసుకుంటే, ఒకరోజు ముందడుగులేస్తుంటాం. ఒకరోజు వెనకడుగులేస్తూ ఉంటాం. ఎందుకంటే మన మనస్సు మనల్ని మనసేమో మనకి వెనక్కి లాగుతూ ఉంటదండి. వీళ్ళు వెనక్కి లాగే కొద్దీ ముందుకు వెళ్తారా? వెనక్కే వస్తారా? అని జెప్పి పరీక్ష అన్నమాట. అప్పుడు మన ఆత్మ మనల్ని ఏం చేస్తదంటే ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. రెండు ఆప్షన్‌లు మనకే ఇస్తదండి. కానీ మనమే ఆ స్పాట్‌లో మన యొక్క బ్రెయిన్ ఎంతవరకు అలర్ట్‌గా పనిచేస్తున్నాయి అనేదే మన యొక్క సాధన ఫలితం ఎలా ఉందనేది అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే గంట తర్వాతో పక్క రోజో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అంత సమయం ఉంది కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం అనేది ఎవరైనా చేయగలుగుతారండి. కానీ ఇప్పటికిప్పుడే అనుకోకుండా వచ్చిన సంఘటనే, అనుకోకుండా తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలోనే నీ ఆలోచన విధానం ఎలా కొనసాగిందనేదే మనకి మిలియన్ డాలర్ క్వెషన్ మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ ఈ ఇటువంటి భావనలన్నీ గూడా మనం సరిసమానంగా మనం పాటించుకుంటూ ఉంటే, మన మనసు గూడా ఆటోమేటిక్‌గా శూన్య భావనలో నెలకొనే అవకాశం ఉంటుందండి. కానీ మాస్టర్స్ అది ఎంత అద్భుతమైన అనుభవం అంటే, మరి భద్ర సార్ అంటారు, "అనుభవ జ్ఞానాన్ని మించిన జ్ఞానమే లేదంటారు." ఇప్పుడు నేను గూడా మనం అందరం గూడా క్లాసెస్ వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ మధ్య మధ్యలో మనకు కూడా అటువంటియన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో నేను పొందిన అనుభవాలంటే సరియైన మౌనం ఉన్నప్పుడు మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో, మైండ్ అంతా శూన్యంగా ఉంది అన్నప్పుడు హృదయం అంతా ఎంత తేలిక శరీరం కూడా తేలికైపోతుందండి. గాల్లో తేలుతుందని మనం మాట చెప్పుకుంటాం గానీ, అది అనుభవిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే శరీరం గూడా ఎంతో ఆనందపడి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ఆలోచనల వల్లే మనం అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాము అని చెప్తూ ఉంటారు గదండీ! అందువల్ల. ఓకే. మరి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, సమస్యలను తీర్చుకోవచ్చు. లేదా తీర్చుకోకపోవచ్చు. కానీ చూసే విధానం మార్చుకుంటే గనక బాధని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆనందంగా ఉండటం మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. చూడండి, మరి సమస్యలు తీర్చుకునే అవకాశం కొన్ని బాధలకి, కొన్ని కష్టాలకి ఉంటాయండి. కొన్నిటికి ఉండకపోవచ్చు. మనం చెప్పలేమనమాట. కానీ మనం ముందే సిద్ధపడిపోవాలి. దేనికైనా సరే నేను సిద్ధమే. ఈ బాధని ఎందుకు నాకు తీర్చుకునే ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకు పోవటం లేదు? మరి నేను గత జన్మలో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టుంటానో, వాళ్ళని హింస పెట్టడం ద్వారా నేను ఎన్ని కర్మలు పోగేసుకున్నానో, మరి దాని తాలూకు వాసనలు ఎంతో స్ట్రాంగ్‌గా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు నేను అంగీకరిస్తాను. కనీసం నేను అంగీకరించి ఆ బాధను అనుభవించడం ద్వారా ఏమవుతుందంటే, మన కర్మలు తొలగిపోతూ ఉంటాయి. ధ్యానంలో మనం కర్మ ప్రక్షాళన చేసుకుంటాము. అలాగే మన ప్రాక్టికల్ లైఫ్‌లో గూడా కొన్ని కర్మలను అనుభవిస్తూ ఎందుకు అనుభవిస్తూ తీర్చుకోవాలి అంటే మాస్టర్స్ గత జన్మల్లో నేను పలానా వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టుంటానేమో. అందుకే ఆ నొప్పి నాకింకా బాగా తెలియాలి అంటే మరి ధ్యానంలో ప్రక్షాళన అయిపోతే నాకింకా బాగా ఎట్లా నొప్పి తెలుస్తుంది. అందువల్ల మన ప్రాక్టికల్ లైఫ్‌లో గూడా దైనందిన జీవితంలో గూడా మనం అనుభవిస్తూ తెలుసుకుంటూ ఉంటే
గత జన్మల వాసనలు మనం కర్మను పోగొట్టుకోవడం అని ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇంకా ఏం జరుగుతుంది? మరలా ఈ జన్మలో గూడా మన సరికాని ఆలోచనల వల్ల కావచ్చు, మన చేష్టల వల్ల కావచ్చు, వాక్చేతనం, భావనాచేతనం ఈ ఉన్న క్షేత్రాలన్నింటిని గూడా అద్భుతంగా మనం కాపాడుకుంటూ, ఎరుకలో ఉంచుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, గత జన్మలకి మన యొక్క కర్మల్ని మరలా పాస్ ఆన్ కాకుండా, మరలా గత జన్మలకి ఇవన్నీ గూడా చేరకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు అని అంటున్నారండి. అందువల్ల ఏంటంటే, మనకొచ్చిన సమస్య తీర్చుకోలేకపోయినా గూడా మనం బాధపడవసరం లేదు. ఈ యొక్క కర్మ మన గత జన్మల సంస్కారాలు అయ్యుండయి. ఇప్పుడు మేడం నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీకొక హెల్త్ డిజార్డర్ చెప్పారు. నేనొక హెల్త్ డిజార్డర్ ఇద్దరం అనుభవం మనిద్దరం షేర్ చేసుకున్నాం. కానీ మా ఇక్కడ ఇంకొక మనిద్దరికి సంబంధించిన పాయింట్ ఇది అందరికి యూజ్ అయ్యే పాయింటే. అంటే మనకి ఈ సమస్య ఎందుకు పోవట్లేదంటే నేను ఎవరిని ఎంత విధంగా నేను హింస పెట్టుంటానేమో ఆ యొక్క కర్మ నేను తెలుసుకోవాలి అంటే, తీర్చుకోవాలి అంటే, ప్రతిరోజు అనుభవిస్తూ తీర్చుకుంటుంటే, ఆ యొక్క నొప్పి తెలుస్తుంది. ఆ యొక్క నొప్పి తెలియడం వల్ల ఏం చేస్తాం, మనం ఎవ్వరిని కూడా మాటలతో గాని, చేష్టలతో గాని ఇబ్బందిగా పెట్టకుండా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంటుందంట. అప్పుడు ప్రతి క్షణం మనం గురించి మనం అవేర్‌నెస్‌లతో ఉంటూ అన్ని క్రియల్ని మనం చక్కగా చేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుందనమాట. అందువల్ల ఏంటంటే సమస్యలు తీరకపోయినా గూడా, ఈ సమస్యని అంగీకరించు నువ్వు. అనే విషయం మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అయితే ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, మరి బాధ అదృశ్యం అవ్వాలంటే, మానసిక గందరగోళం తప్పక తీరవలసిందే. వేరే దారే లేదు. చూడండి మరి బాధ అదృశ్యం అవ్వాలంటే, మరి మానసిక గందరగోళం తప్పక తీసేయవలసిందే అంటున్నారు. మరి ఎలా తీసేస్తాం తప్పగా ఈ గందరగోళాన్ని, మానసిక సమస్యని ఎలా తీసేయగలం చెప్పండి? వేరే దారే లేదంటున్నారు. కానీ మనం ఏ సమస్యనైనా సరే, ఏదైనా సరే ముందు అది పోతుందో లేదో, మనం అనుభవించాలో లేదో అనేది తర్వాత సంగతి మాస్టర్స్. మనం అనేది మానవ ప్రయత్నం అనేది చక్కగా చేయాల్సిందే. మరి అందుకే మాస్టర్స్ అన్నారు. నిరంతరం గూడా మన త్రిరత్నాల్ని మన గుప్పెట్లో ఉంచుకుంటే, వాడి యొక్క సాధనల వల్ల నిరంతర ధ్యాన సాధన, జ్ఞాన సాధన, సజ్జన సాంగత్య సాధనల వల్ల మనకొచ్చిన గందరగోళాన్ని మనం దూరం చేసేయవచ్చు. దాన్ని మన దరి చేరకుండా మనం తీసేసుకునే ప్రయత్నం అద్భుతంగా చేసే అవకాశం ఉంది. కానీ నువ్వు ప్రయత్నించు. నువ్వు ఎరుకలో ఉంచుకో ఆ విషయాన్ని. నీకంటూ ఒక సొల్యూషన్ వచ్చే మార్గం ఉంది. నువ్వు దాన్ని గుర్తించు. అని చెప్తున్నారండి. అందువల్ల ఏంటంటే, మరి మనకి కష్టాలొచ్చినప్పుడు గానీ, బాధ వచ్చినప్పుడు గానీ, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అత్యంత సహజమైన విషయము. మరి మన మనస్సులో గందరగోళం తీసివేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా అండి? ఇప్పుడు చూడండి చాలామంది నా మనసు బావుండలేదు. నేను బయటికి వెళ్తున్నాను. నా మనసు బావుండలేదు. గుడికి వెళ్తున్నాను. లేతే నా మనసు బాగాలేదు. నేనేదో ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. లేదంటే నా మనసు బాగాలేదు. ఏదో ఊరు వెళ్తాను. అలా 4 ప్లేసులకి వెళ్ళొస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుందని చెప్పని చాలామంది అంటూ ఉండగా మనం వింటూ ఉంటామండి. ఎందుకంటే ఒక సమయాల్లో మనం కూడా తెలిసి తెలియని రోజుల్లో ధ్యానం అనే ఒక గొప్ప జ్ఞానం మనకి తెలియని రోజుల్లో మనం కూడా అటువంటి పనులు చేసిన వాళ్ళే. ఎందుకంటే నేను చేశానండి. ఎందుకంటే ప్రతి దాంట్లో నా అనుభవం లేకుండా నేను ఒక్క పాయింట్ కూడా నేను తీసుకురాను మాస్టర్స్. అందువల్ల నేనేమనుకుంటానంటే, వీళ్ళు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, రామేశ్వరం వెళ్ళే శనేశ్వరం వదులుతుందా అన్నట్టు, నీ అంతరంగంలో ఆలోచనలు సరికానివిగా ఉన్నప్పుడు, సరికానివి లేనప్పుడు, నువ్వు ఏ ప్రదేశానికెళ్ళినా ఉపయోగం ఏంటి? అక్కడికెళ్ళినా కూడా మహా అయితే ఒక 5, 10 నిమిషాలు అక్కడ వాతావరణం, అక్కడ ప్రజల్ని చూసో, లేదంటే అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూసో, మహా అయితే ఒక గంటో, ఒక పూట నువ్వు రిలాక్స్ కావచ్చు తాత్కాలికంగా. కానీ మరలా ఆ గంటో, ఒక పూట గడిచిన తర్వాత నువ్వు మరలా నీ మనసులో, నీ అంతరంగంలో ఏదైతే బాధ ఉందో మరలా దాన్నే తోడుకుంటూ, తోడుకుంటూ బాధపడుతూనే ఉంటావు అని చెప్తున్నారండి. అందువల్ల మనం మార్చవలసింది ప్లేస్‌ని కాదు, ప్రదేశాన్ని కాదు, మన అంతరంగాన్ని మనం మార్చుకోవాలి. మన యొక్క ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి అనే విషయం చెప్తున్నారండి. మరి ఎందుకంటే మన మనస్సుని నిలకడగలేనప్పుడు ఎంత అద్భుతమైన ఆలోచన చేసినా గూడా, మరి ఆ యొక్క ఆలోచన మన శక్తి విహీనం చేసుకుంటాము. సరైన విధానంగా దాన్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల, దానికి ఆ యొక్క శక్తి నిరుపయోగం అయిపోతూ ఉంటుందని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనం చేసే అద్భుతమైన ఆలోచన ఫలించాలి అనుకుంటే, మరి రైతు విత్తు వేయడానికి ముందు పొలాన్ని మొత్తం దున్ని శుభ్రం పరిచి ఎలాగైతే విత్తులు వేస్తారో, మనం గూడా చక్కగా మన ధ్యానంలో మరి చక్కగా ధ్యానం చేసి మన కర్మలన్నిటిని తొలగించుకొని, మన మనసును శుభ్రపరుచుకొని, మన ఆలోచన విధానాలన్నిటిని గూడా
చక్కగా కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా నువ్వు అప్పుడు మరలా నువ్వు కొత్త కొత్త ఆలోచన ఏం చేయాలి? సరైన ఆలోచన ఏం చేయాలి? నీ యొక్క హ్మ్, భూమి మీద నువ్వు తీసుకొచ్చిన ఆ యొక్క ప్రయాణం ఏంటి? నువ్వు ధ్యానం చేయాలా? ధ్యాన ప్రచారం చేయాలా? మరి పిరమిడ్‌లు కట్టించాలా? పిరమిడ్‌లకి నువ్వు యొక్క తన్వంతన అనే విధంగా నువ్వు నీ యొక్క ప్రయత్నం నువ్వు చేస్తావా? నువ్వు ఏ విధంగా నీ సేవ నువ్వు చేస్తావు? అనే విషయాన్ని నువ్వు అద్భుతంగా చక్కగా నువ్వు ప్రతిఫలించుకునేలాగా చేయవచ్చు అని చెప్తున్నారండి. మరి ఏదో ఒక రీతిలో మరి వీలైనంత విధంగా ప్రశాంత స్థితిలో కొత్త ప్రయాణం మొదలుపెడితే ఎంతో మంచిది. మరి కొత్త ప్రయాణం మొదలు ప్రతిరోజు మనం పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉండాలండి. ఒకరోజు పెట్టాను, ఈరోజు అవ్వలేదనే ప్రసక్తే మనకు ఉండకూడదు. సరే మళ్ళీ మన మాస్టర్ మనకి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. ఒక కథ రూపంలో చెప్పారండి. ఒకానొక గ్రామంలో ఒక వృద్ధుడు ఉంటూ ఉండేవాడు. అతను ప్రపంచంలోనే మరి అత్యంత దురదృష్టవంతుల్లో ఒకడంటండి. చూడండి. మరి గ్రామం మొత్తం గూడా అతనితో విసిగిపోయింది. అతను ఎప్పుడు చూసినా దిగులుగానే ఉండేవాడంట. ఎప్పుడు గూడా ఫిర్యాదులు చేస్తూ ఉండేవాడంట. నాకీ కష్టముంది. నేనేం చేసినా గూడా నేను దూరం చేసుకోలేకపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను నాకొచ్చిన కష్టాన్ని అని ఎప్పుడూ విన్నవించుకుంటూ ఉండేవాడంట ఆ ఊర్లో వాళ్ళందరితో. మరి ఎప్పుడూ దుర్భరమైన మానసిక స్థితిలో ఉంటూ ఉండేవాడంట. అయితే మరి వయసు పెరిగే కొద్దీ అతను మరింతగా దిగజారి అతని మాటలు మరింత విషపూరితంగా తయారవుతూ ఉన్నాయి. ఎందుకు అవుతాయి అంటే మాస్టర్ వాళ్ళకి ఎప్పుడు కూడా మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కసారి కాదు ఒకసారన్నా కూడా కష్టాలు పోయి కొంతైనా ఆనందంగా జీవించే సమయం వస్తుంది. కానీ అతని జీవితంలో మరి నడి వయసొచ్చే వరకు కూడా పెద్ద వయసొచ్చే వరకు కూడా చిన్న ఆనందం అంటే ఆయనకేంటో తెలీదనమాట. ఈ యొక్క ఆనందం అంటే ఏంటో తెలియకపోయేసరికి ఏమవుతుంది, ఇంకెవరన్నా ఆనందంగా ఉండడం చూస్తే వాళ్ళకి కష్టం అనిపిస్తదనమాట. వీళ్ళలాగా నేను ఒక్క రోజు కూడా లేనే. నేనేం పాపం చేశాను? వీళ్ళెందుకు ఇంత ఆనందంగా ఉన్నారు? వీళ్ళకి కష్టాలొచ్చినా కూడా తొలగిపోయినాయి గదా! అట్లా నాకు కూడా తొలగిపోవచ్చు గదా! అని వాళ్ళు ఆనందంగా ఉంటే, ఆ బాధ కాస్త నెమ్మదిగా ఏమవుతుందంటే, మరి అసూయగా మారిపోతుందన్నమాట మాస్టర్స్. అయితే మరి అదే అవుతుందన్నమాట. అప్పటిదాకా అతని మాట మరింత విషపూరితంగా తయారవుతుండేసరికి ఏమవుతుంది, ప్రజలందరూ కూడా అతన్ని తప్పించుకొని తిరగడం మొదలుపెట్టారంటండి. ఇప్పుడు అతనేంటి ఆహ్, బాధని వ్యక్తపరుచుకున్నప్పుడు పర్వాలేదు. కానీ ఆ బాధను వ్యక్తపరచుకోకుండా తర్వాత ఏముంది అందరిని దూషిస్తూ మొదలుపెడుతూ ఉన్నాడండి. మీరు కూడా నాలాగే కష్టపడాలి. మరి నీలాగా నేనెందుకు ఆనందంగా లేను అని ఒక అసూయతో రకరకాల మాటలతో అందరిని కూడా బాధ పెడుతూ ఉంటూ మొదలుపెట్టాడంట. అయితే అతని పక్కన ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం అసహజంగా ఇబ్బందికరంగా తయారైపోయింది. అతను పక్కన ఉంటే చాలు ప్రక్కన వాళ్ళకి ఎంతో అసహ్యంగా అతనితో ఎప్పుడు దూరంగా ఉండాలని చెప్పి భయపడడం అయిపోయిందంట. అయితే మాస్టర్స్ మరి అతను అందరిలోనూ ఎంతో బాధను, అసంతృప్తిని సృష్టించూ ఉన్నాడన్నమాట అతని యొక్క ప్రవర్తన వల్ల. కానీ ఒకానొక రోజు ఏమైందంటే, మరి అతనికి 80 ఏళ్ళు నిండినప్పుడు నమ్మశక్యం కాని విషయం జరిగిందంట. ఏది అన్నేళ్ళు బాధపడి 85 ఏళ్ల వయసులో ఒక మార్పు జరిగిందంట మాస్టర్స్. అందరికీ ఒక పుకారు వినబడింది. ముసలివాడు ఈరోజు సంతోషంగా ఉన్నాడు. అతను దేని గురించి ఫిర్యాదు చేయలేదు. అందరిని నవ్విస్తున్నాడు. మరి అతని ముఖం కూడా చాలా తాజాగా ఎంతో ఆనందంగా ఉంది. అని చెప్పుకుంటూ ఉన్నారంటండి. కానీ గ్రామం మొత్తం ఒక చోట చేరి వృద్ధుడిని అడిగారంట. "ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా అందరిని నిందిస్తూ, ఎప్పుడు నీ కష్టాలు చెప్పుకుంటూ అలా ఎప్పుడూ ఉండేవాడివి గదా! మరి ఇవాళ ఎలా నవ్వగలుగుతున్నావు? ఎలా నవ్వించగలుగుతున్నావు? నీలో వచ్చిన ఆ మార్పేంటి?" అని అందరూ అడుగుతూ ఉన్నారంటండి. అడుగుతున్నప్పుడు ఏం చెప్పారంటే, ప్రత్యేకంగా ఏమీ లేదు. 80 సంవత్సరాలు నేను ఆనందాన్ని వెంటాడుతూ ఉన్నాను. అంతా వ్యర్థమైంది అని అర్థమైందంట. చూడండి. 80 సంవత్సరాల వరకు గూడా నేను ఆనందం కోసం వెతుకుతూ ఉన్నాను. నాలో ఉన్న ఆనందాన్ని నేను వెతుక్కోవడం నాకు చేతగాక, బాహ్యంగా ఉండే ఆనందాన్ని చూసి, వాళ్ళందరి మీద అసూయ పడుతూ ఉండడం వల్ల నా జన్మంతా కూడా నేను వృధా చేసేసుకున్నాను. నా గురించి ఆలోచించడం అనే విషయాన్ని నేను మర్చిపోయాను. అనే విషయం అర్థమైందంటండి. అందుకోసం ఆనందం కలిగిందంట. కనీసం చనిపోయే ముందు రోజైనా సరే నాకీ కనీసం ఈ జ్ఞానం అన్నా కలిగింది. అందుకు ఆనందంగా ఉంది. చూడండి. మరందుకే కదా మనం ఈ విషయం అర్థం కాకనే జన్మలు జన్మలు తీసుకుంటూ ఉంటాము. మన జన్మ భూమి మీద తీసుకున్న తర్వాత మనం ఎందుకొచ్చాము? ఏ లక్ష్యంగా వచ్చామన్న విషయం మర్చిపోబట్టే ఈ యొక్క పెద్దాయన ఆయన జీవితం అంతా ఎలా వృధా చేసుకున్నారో, మరి అందరూ గూడా ఆల్‌మోస్ట్ అలానే చేసుకుంటూ ఉండే నేపథ్యంలోనే మనకి ఈ ఆనాపానసతి ధ్యానము
ఎవరి జీవితంలో అయితే ధ్యానం వస్తుందో వాళ్ళ జీవితం అనేది ఆనందంగా లేకపోయినా కూడా ఆనందంగా ఉండే స్థితిని వాళ్ళు కొనసాగించగలిగే ఒక స్థితిని పొందగలుగుతారు. సాధనల వల్ల, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల వల్ల. చూడండి ఇవాళ మొత్తం మనం ఈ యొక్క భిన్నంగా ఆలోచించిన మొత్తం పాయింట్‌లో ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్స్. ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవచ్చనమాట. ఈ యొక్క ముసలతను మరి తన చిన్న వయసప్పటి నుంచి గూడా అతను మర్చిపోయి చనిపోయే ముందు రోజు అంటే 85 ఏళ్ల వయసు వరకు కూడా తన జీవితాన్ని ఎలా వృధా చేసుకున్నాడో, మనం గూడా అలాగే చేసుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే మనల్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ మరి అంత మరి ప్రతి జన్మని గూడా వృధా చేసుకోకుండా అద్భుతంగా మన జీవితాన్ని కాపాడుకుందాం అనే ఎరుకుని తెచ్చుకోవడానికి ఇటువంటివి మనం తెలుసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారండి. అందుకోసమే ఏమన్నారంటే ఈ దీంట్లో ఉన్న మోరల్ ఏంటంటే, నీతి ఏంటంటే, ఆనందం కోసం పరిగెత్తకు. నీవే ఆనందము. నీలోనే ఆనందం ఉంది. ఆ విషయం నువ్వు గమనించుకోలేకపోవటం వల్ల ఆనందం బయటెక్కడో ఉందని నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు. వాళ్ళల్లో ఉందా? వీళ్ళల్లో ఉందా? మరి ఏ యొక్క ఆనందంలో ఉంది? అని నువ్వు వెతుకులాడుతూ ఉన్నావు నాయనా అనే విషయం తెలుసుకోండి అని చెప్తున్నారు మాస్టర్స్. చూడండి. చూడండి ఇంకో మాట ఏమంటున్నారంటే, మరి ఆనందం రావాలనుకోకు. ఆనందంగా ఉండడం మొదలుపెట్టు. అప్పుడే నీ ఆనందం నీ చేతుల్లోనే ఉందన్న విషయం నువ్వు గమనించగలవు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి జీవితంలో ఎన్నో కష్టాల బారి నుండి ఎప్పుడో ఒకసారి ఈ కష్టాలు తొలగి జీవితంలో ఆనందం రాకపోతుందా? అని ఆ పెద్దాయన ఎలా ఆలోచించాడో మనం అలా ఆ విధంగా ఆ కోణంలో ఆలోచించొద్దు. నీకు ఈ క్షణంలో నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నా కూడా ఈ కష్టాన్ని నేనే ఎంచుకు తెచ్చుకుందే నా కర్మను అనుభవించడానికి అని జ్ఞానాన్ని నువ్వు పొంది నువ్వు ఆనందంగా ఉండు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం గమనించుకుంటూ ఉంటే మన కష్టాన్ని గూడా ఎన్ పూర్తి ఆనందంగా మనం ఉండలేకపోయినా మాస్టర్స్, కనీసం ఆ యొక్క ప్రయాణమైనా మనం చేస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నిరంతరం సాధన చేసినప్పుడు మనం ఆ యొక్క స్థితిని ఖచ్చితంగా పొందగలమండి. మరి ఇప్పుడు ఒక్కొక్క రోజు మేడం ఈరోజు నాకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఇవాళ 3 క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇంట్లో వర్క్ బయటికెళ్ళడం నాకు ఫుల్లు ఒక 1 మినిట్ కూడా ఖాళీ లేదన్నమాట. సో, ఆ టైంలో మేడం క్లాస్ చెప్తారన్న మెసేజ్ నేను చూస్తే నేను వెంటనే యెస్ చెప్పానండి. ఎందుకు చెప్పానో తెలుసా మేడం? మన జూమ్‌లో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక అరగంట ఖచ్చితంగా ధ్యానం ఉంటుంది. ఎంత మనం శారీరకంగా శ్రమించినా, మానసికంగా మనకి లోడ్ ఉన్నా కూడా, ఆ యొక్క అరగంట ధ్యానంలో అన్నీ కూడా మనం మర్చిపోవచ్చు. అన్నీ మనం తొలగించుకోవచ్చు అనే ఒక ధైర్యం అన్నమాట నాది. ఆ యొక్క అనుభూతి నేను పొందాను కాబట్టే, ఏ స్ట్రెస్‌నైనా సరే నేను స్ట్రెస్‌గా నేను స్వీకరించను. ఈ స్ట్రెస్ ఉన్నా కూడా అటెళ్లి కూర్చొని కళ్ళు మూసుకొని, మరి శ్వాసను గమనించుని ధ్యానం చేశాను అంటే, ఇవన్నీ కూడా నేను ప్రక్షాళన నేను చేసుకోగలను ఒక ధైర్యం మాస్టర్స్. ఎంత ఎనర్జిటిక్‌గా మళ్ళీ మనం తయారైపోతా ఉంటే, మరి పొద్దున్నుంచి మనమేనా ఇదంతా కూడా ఈ లోడు శారీరకంగా, మానసికంగా మనమేనా ఫేస్ చేసింది. ఇప్పుడు ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాం అని చెప్పని మన మీద మనకే ఆశ్చర్యం వేస్తదండి. అలా నేను ఎన్ని అనుభవాలు నేను పొందానో చెప్పలేను మాస్టర్స్. అందువల్లే ధ్యానం అనేది మన జీవితంలో చాలా గొడ్డలి పెట్టు. ఎందుకంటే ఆ యొక్క గొడ్డలి పెట్టు ఎందుకన్నారంటే, ఆ యొక్క గొడ్డలతో మన యొక్క ఆహ్, మనలో ఉన్న అన్ని కర్మలని కూడా మనం నరికి వేసుకుంటాము, ప్రక్షాళన చేసుకుంటాం అనే దానికి సింబాలిజం అంటాం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మనం దేనికోసమో కూడా మనం ఎదురు చూస్తూ ఉండవద్దు. నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు చూసుకుంటే చాలు. మరి నేను కూడా నాలో ఉన్న ఆనందం చూసుకుంటున్నాను కాబట్టే నిరంతరం ఏదన్నా వచ్చినా సరికాని ఆలోచన ఏదైనా వచ్చినా వెంటనే ఇట్టే. అంటే వస్తున్నప్పుడు నువ్వు వెంటనే గమనిస్తున్నావా? ఎప్పటికో గంటకో, ఇంకో పూటకో నువ్వు తెలుసుకుంటున్నావు అనేదాన్ని పరీక్ష. ఆ పరీక్ష కూడా మనం గమనించుకోగలగాలండి. ఆ విధమైన సాధన మనకి జరుగుతూ ఉంటే, ఇట్టే మనం గమనించుకోగలం అని జెప్పి, మరి మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఉందనమాట. అసలు రహస్యం ఏంటంటే, మరి ఆనందం కోసం ఎదురు చూస్తే ఆనందం రాదు. మరి ఇప్పుడే ఆనందంగా ఉండే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, మరి రావడం మొదలవుతుంది. అంటే నేను ఆనందాన్ని చూస్తుంటానని చెప్పి మానసికంగా నువ్వు పాజిటివ్ మైండ్‌లో ఉన్నావు కాబట్టి, నీకు మరుక్షణమే ఆనందంగా అనిపిస్తుందండి. అదే ఎప్పుడో వస్తుందా? గంట తర్వాత వస్తుందా? ఇంకో పూటొస్తుందా? అని నువ్వు ఆ పూట కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే, ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు గమనించుకోలేనప్పుడు, ఈ రోజులు ఎన్నో వెళ్ళిపోతూనే ఉంటాయి అని చెప్తున్నారు మాస్టర్స్. మరి అలా వచ్చే ఆనందం దేనిపైన ఆధారపడక,
ఈ క్షణం నుంచే మన చివరి క్షణం వరకు కూడా మనతోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆనంద సాధన ఇప్పుడే మొదలుపెట్టండి. ఆనందంగా ఉండడం అనేది ఎలా ఉంటుంది? ఆనందంగా ఉండాలనే సాధన ఎలా ఉంటుంది? ఆనందంగా మనం ఉండడానికి మనకున్న రీజన్ ఏంటి అంటే, మనం ఈ యొక్క కష్టాలన్నీ కూడా మనం తెచ్చుకునే ఎంపికలే కాబట్టి, మనం బాధపడాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మనం ఆనందంగా స్వీకరిద్దాము. కష్టంగా ఉంటుంది మాస్టర్స్. ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. కానీ నేను ప్రయత్నిస్తాను. నాకు ధ్యానం తోడుంది. నాకు స్వాధ్యాయం తోడుంది. సజ్జన సాంగత్యం తోడుంది. ఎందుకంటే ఈ యొక్క సజ్జన సాంగత్యాల వల్ల మనలో ఉన్న కొన్ని కొన్ని భయాలు కావచ్చు, అనుకోకుండా అలజడి కావచ్చు, మనం క్లాస్ మొదలైన తర్వాత క్లాస్ అయిపోయే వరకు ఎన్ని రిలీజ్ అయిపోతాయి మేడం. చాలా చాలా రిలీజ్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనమాట. అప్పుడు మనమేమనుకుంటాం తెలుసా? దీనికా ఇంతకుముందు మనం ఇంతగా స్ట్రెస్ పెట్టుకున్నాం మన మైండ్‌లో అని మనల్ని చూసి మనమే నవ్వుకుంటాం అనమాట. మనకు ఆ విషయం అర్థమైతే గనక. ఓకే. అందువల్లేంటంటే, ఈ ఆనందంగా ఉండే సాధననేది నువ్వు ఇప్పుడే, ఈ క్షణం నుంచే నువ్వు మొదలుపెట్టు. నేను ఆనందంగానే ఉంటాను. ఓకే. రానియ్యి. రానియ్యి అనుకోకపోయినా వచ్చిందాన్ని నువ్వు ఆనందంగా తీసుకుంటే చాలండి. మనమేం ప్రత్యేకంగా కోరి కష్టాలను ఆహ్వానించాల్సిన అవసరం ఏమీ లేదు. మనం తెచ్చుకున్న వాటిని మనం స్వీకరించి, వాటిని ఆనందంగా తీసుకుంటే, వీటిని ఎట్లా తొలగించుకోవాలనే ప్రయత్నం మనం చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్‌గా హ్యాపీ. ఇంకేం అవసరం లేదు. ఓకే అండి. మరి ఇంకొక పాయింట్ చూద్దాం. మరి జీవితం నచ్చకపోతే దానికి మనం చెప్పచ్చా మేడం? ఒక 5 నిమిషాలు టైముందా? జీవితం నచ్చకపోతే దానికి మనం ఎలా కారణం అయ్యాము? మన జీవితం మనకే నచ్చదు. ఎందుకంటే ఆనందంగా ఉంటే నచ్చుతుంది. ఆనందంగా లేకపోతే నచ్చదు. ఎప్పుడు చూసినా నాకు ఆ పెద్దాయన అనుకున్నట్టు ఎప్పుడు చూసినా అవమానాలు, ఎప్పుడు చూసినా కష్టాలు, కనీసం ఒక్క రోజన్నా ఈ జన్మలో ఒక్క రోజన్నా కష్టపడతామా? ఆనందపడతామా? అనే ఆలోచనలతో మనం నింపుకుంటూ ఉన్నప్పుడు మన జీవితం మనకెలా నచ్చుతుందండి? నచ్చదు కదా! సో, అప్పుడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత అసలైన మార్పు, ఆనందం మొదలవుతుంది. అంటే దానికి కారణం ఎలా అయ్యామని మనల్ని మనం ప్రశ్నించుకోమంటున్నారనమాట. ఎలా అయ్యాము అంటే, మనం ప్రత్యేకంగా ఈ జన్మ తీసుకున్న తర్వాత భూమండలం మీదకొచ్చిన తర్వాత మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, మరి ఈ సందర్భంలో నేను చాలా గ్రేట్‌గా ఉన్నాననో, నేను చాలా గొప్పదాన్ననో, నేను చాలా సేవలు చేస్తానో, నేను చాలా విరాళాలిస్తానో, చాలా అన్నదానాలు చేస్తాననో అని మనం అంటే నిష్కామంగా గాకుండా మనం ప్రదర్శితంగా ఉంటామనమాట. అంటే కీర్తివాంఛలతో చేస్తూ ఉంటాం గాబట్టి వాటి వల్ల నీకు కీర్తి రాలేదనుకోండి మరలా కష్టమే గదా! నువ్వు ₹1,00,00,000 దానం చేయగాక. సపోజ్ నేను ఎవరన్నా పొగడలేదో నీకు ఆనందమే ఉండదండి. బాబోయ్! నువ్వు ₹1,00,00,000 దానం చేశావా? ఎంత గ్రేట్ మీరు అన్నావనుకోండి. ఆయనకి 10,00,00,000 దానం చేసినంత ఆనందం. అంటే అనకపోతే ఆనందం లేదా? ఆయన చేసిన దానానికి ఆయనకాయన సొంత ఆనందం లేదా? ఈ ఆనందాలు ఎంతవరకు పొందగలరు? ఎంతవరకు ఇంకోళ్ళ ద్వారా నువ్వు పొందగలవు ఈ ఆనందాలనేవి? ఎదురు వాళ్ళని నువ్వు పొగడొచ్చు, పొగడకపోవచ్చు. పైపెచ్చి తిడతారేమో! నీకంత డబ్బులెక్కువైపోయినియా అని. ఏం చెప్పగలం? అందువల్ల నువ్వు చేసే పని మీద నీకు దృష్టి ఉండాలి. కీర్తి ప్రతిష్టలను ఆశించో, వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకోనో నువ్వు ఏ పని చేయవద్దు. నీ అంతట నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలవో అంతవరకు నువ్వు చెయ్యి. అంతే. అందువల్ల ఏంటంటే జీవితం మనకి ఎన్నో సార్లు మనకు నచ్చదండి. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అదే అనుకున్నాం గదా! హ్యాపీగా ఉంటే అద్భుతంగా ఓహో! నేను పలానా వ్యక్తిని, నేను భూమండలం మీద నేను పలానా గ్రేటెస్ట్ వర్క్ చేశాను. నాకన్నీ గూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలు, నేను సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తిని అనే ఆనందంతో ఈ జీవితం అద్భుతంగా జీవిస్తారు. అదే ఇందాక పెద్దాయనలాగా అన్ని కష్టాలు, అవమానాలు అందరూ హేళన చేస్తూనో, అందరూ విసిగిస్తూనో ఉంటే ఏంటి జీవితం అని జెప్పి అనిపిస్తది. కానీ ఈ పొగడ్తలకి కావచ్చు, ఈ విసుగులకి కావచ్చు, మన మధ్య మార్గంలో మనం జీవించాలి అంటే మనకు సాధన ఏంటయ్యా అంటే మరలా ధ్యానమే. త్రిమూర్తులే మన నిరంతరం మన వెన్నంటే ఉండాలి. మనతోనే ఉండాలి. మనలోనే ఉండాలి. అదే నీవిగా అయిపోవాలి. అదే అదే నీవుగా అయిపోయిన సమయాన నీలోనే ఆనందం ఉన్న విషయాన్ని ఎవరో నీకు గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. నిన్ను నువ్వే గుర్తు చేసుకుంటావు. నిన్ను నువ్వే తెలుసుకుంటావు. నీలోకి నువ్వే ప్రయాణం చేసుకోవటం వల్ల నీవు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. అప్పుడు నేను నాది అనే భావనలు కూడా నీకుండవు.
నేనొక నిమిత్త మాత్రంగా జన్మ తీసుకున్నాను. ఇవన్నీ గూడా నా చేత చేయింపబడ్డాని కోసమే నేను చేశానే తప్ప, నేనేమి ప్రత్యేకంగా చేయలేదనే భావన ఎప్పుడైతే నువ్వు కలిగిందో, ఆ మరుక్షణమే నీకు ఆనందం మొదలవుతుంది. అప్పుడు నీ జీవితం నిజంగా నచ్చిందా లేదా అన్న విషయం అప్పుడు అర్థమవుతుందండి. ఓకే. మరి మన చేతుల్లో లేని కారణాల గురించి మనం ఆలోచించుకుంటూ ఉండడం వల్ల మనకు వచ్చేదేమీ లేదు. పైపెచ్చు సమయాన్ని వృధా చేసుకుంటాము. ఎనర్జీని లాస్ చేసుకుంటాము. మరి నచ్చింది వచ్చినా, నచ్చనిది వచ్చినా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మరి మనం ఎలా దీనికి కారణం అని మనం వెతుక్కుంటూ ఉంటే ఏమైద్దంటే, మనకి సమాధానం దొరకదండి. ఎప్పుడు గూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఏంటి ఇది ఎప్పుడు పోతుందనే విషయం గురించి సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్తున్నారనమాట. మరి ఈ కష్టం నుంచి బయటపడడానికి మార్గం మనకు కనబడే అవకాశం చాలా తక్కువుంటుందంటండి. మనం ఎలా కారణం అని తెలుసుకొని, ఆ దిశలో మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం అనేది ఈ రోజు నుంచే మొదలుపెడితే ఆనంద మార్గం ఏర్పడుతుంది. అంతేనండి. నిరంతరం గూడా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, ఆనందంగా మనం ఉన్నా కూడా, ఆ ఆనందంలో ఉన్నామన్న విషయం మనకే తెలియని స్థితిలో ఉన్నాం కాబట్టి, మరి ఆ తెలియని స్థితి నుంచి తెలుసుకున్న స్థితికి రావాలి అంటే, మనం సాధన చేయవలెను. ధ్యానానికి శరణాగతి అవ్వవలెను. మరి స్వాధ్యాయం నిరంతరం కొనసాగిస్తూ ఉండవలెను. అద్భుతంగా ఇట్లా సజ్జన సాంగత్యాలు ఎందరో మాస్టర్‌ల ద్వారా మనం సజ్జన సాంగత్యాలతో మనం నిరంతరం జీవన గమనం చేస్తూ ఉంటే మనలోని మనలోని తప్పొప్పులు కావచ్చు, మనలోని సరికానివి కావచ్చు, అన్నీ కూడా మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం నిరంతరం ఉంటుందండి. ఓకే మాస్టర్. అప్పుడు సహజంగా ఆనందంగా ఉండే ప్రయత్నం మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అండి ఇలా అనుకుంటున్నప్పుడే ఇంకా ఎక్కువవుతాయన్నమాట. మనకి ఆలోచనలు కావచ్చు, కష్టాలు కావచ్చు. మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు మరిన్ని ఎక్కువ వచ్చి పడతా ఉంటాయి. అవునా అండి? అందువల్ల ఏంటి ఈ వచ్చి పడే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి పరీక్ష కోసమే వస్తున్నాయి. కానీ నిజానికి ఏంది మనం తెచ్చుకున్నవే. మనం కంగారు పడకూడదు. ఎరుకలో ఉందాము. వీలున్నంత వరకు ప్రయత్నం చేద్దాము. అనే సాధనతో మన యొక్క జీవన గమనాన్ని మనం అంతా కూడా పరిశీలించుకుంటూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి నా యొక్క అనుభవాల ద్వారా మరి ప్రతి విషయాన్ని కూడా నేను పరిశీలించుకొని, ఇందాక మేడం క్లాస్ చెప్తారా అంటే, తర్వాత నెక్స్ట్ పాయింట్స్ ఏమున్నాయి అసలు చూద్దాం. నా అనుభవం ఉందా లేదా? నేను అందులో ఉన్నానా లేదా? ఎందుకంటే నేను అందులో ఉన్నాను అంటే నా యొక్క వాక్ వేరుగా ఉంటుంది. నేను అందులో లేను ఒట్టిగా చదివి చెప్పాను అంటే దాంట్లో యొక్క ఆ అంతర్గతమే వేరుగా ఉంటుందన్న భావనతో అన్నీ నేను సరిచేసుకొని ఎన్ని పాయింట్స్ నేను ఈ రోజున అప్లై చేసుకుంటూ రావాలి. అందరిలోనూ ఆ మార్పుని నేను పొందిన ఆనందం వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉండాలనే ప్రయత్నాన్ని నేను ముందుకు వేస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ మాస్టర్ గారికి, మన లలిత మేడం గారికి, మన జూమ్‌లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థాంక్ యూ సో మచ్.